దొరికితే అప్పుడు చాలా మంది ఇదే అదును చేసుకుంటారు. మంచిదే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ శ్రమల దినాలలోనైనా నీకు అవకాశం దొరికితే తప్పకుండా నీ కుటుంబ సమస్యలు, నీ ఆర్థిక ఇబ్బందులు, నీ మానసిక ఒత్తిడులు, నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి, జయించడానికి ఒక ఉపవాస ప్రార్థనే ఉపయోగపడుతుంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. కనుక దేవుని బిడలారా, ఇక్కడ చేరిన మనందరం కూడా ఒకవేళ మీరు ఉపవాసం ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ లేకపోతే మీ ఆరోగ్యపరమైనటువంటి జీవితం సక్రమంగా గడవాలంటే, మీరు శోధనలు జయించాలంటే, ఇబ్బందులు జయించాలంటే, నిందలు అవమానాలు జయించాలంటే, వీలైతే అవకాశం ఉంటే మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ప్రభు నామములో కోరుతూ ఉన్నాం. మన ఆశ్రయము ఆయన ఒక్కడే, మన అండ, మన యొక్క ఆధారం, మన యొక్క మరి గురి యేసయ్యే గనుక ఈ యొక్క శ్రమల దినాలను అవకాశంగా ఉపయోగించుకొని వీలైతే ఉపవాస ప్రార్థనలో కొనసాగాలని కోరుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఏదో ఒక శోధన, భయం, ఆందోళన మనకు కలిగినప్పుడు చాలా కృంగిపోతాం. అందుకే కీర్తనకారుడు 34వ కీర్తనలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. చదువుకుందాం దయచేసి. 4వ వచనం చదవండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఉత్తరం అంటే సమాధానం. నేను దేవుని దగ్గర మనవి చేయగా, నేను దేవుని దగ్గర విచారణ చేయగా, నాకున్న ఆటంకాలు, నాకున్న పరిస్థితులు, నాకున్న శోధనలు, నాకున్న కష్టములు, నాకున్న శరీర బలహీనతలు, నాకున్న శరీర సంబంధమైన ప్రతి శోధన జయించడానికి ఎవరి యొద్దకు వెళ్ళి విచారణ చేస్తున్నాడట? యెహోవా యొద్ద, దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న వారందరూ కూడా ప్రతిరోజు ఒక గంట అయినా ప్రార్థన చేస్తారు. ప్రతిరోజు ఒక మరి దేవుని సన్నిధిలో చాలా మంది దేవునితో గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా నేను దేవునితో గడిపితే, దేవుని దగ్గర విచారణ చేస్తే, అయ్యా నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, నా యొక్క శరీరానికి ఎందుకు ఈ బలహీనత వచ్చింది, నేను ఆధ్యాత్మికంగా ఎందుకు ఎదగలేకపోతున్నాను, ఎందుకు నా జీవితంలో అడుగడుగున కష్టమే ప్రభువా, ఈ కష్టకాలములో నీవు తప్ప ఎవ్వరు మాకు ఆధారము లేరేసయ్యా అని ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తారో దేవుడు వారితో స్పష్టంగా మాట్లాడతాడు. స్పష్టంగా వారికి ఆయన వెన్ను తట్టి ఉంటాడు. వారికి సహాయం చేయడానికి నీకు మరి ముందుకు వస్తాడు. అందుకే ఇక్కడ కింది వచనంలో కూడా అంటాడు, యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ 2025లో ఈ 3 నెలల్లో నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న అనారోగ్య కారణాన్ని బట్టి, ఆర్థిక పరమైన ఇబ్బందిని బట్టి, మానసిక ఒత్తిడులను బట్టి, సమస్యలను బట్టి ఎన్నిసార్లు భయపడుతూ కృంగిపోతూ ఉన్నామో, నిద్రలు లేని రాత్రులు అనుభవిస్తున్నామో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆటుపోటులలో తరమబడుతున్నామో, శత్రువు చేత తరమబడుతున్నామో, అది ఏ సమస్య అయినప్పటికీ మనము యెహోవా యొద్ద అనగా దేవుని యొద్ద విచారణ చేయగా నాకు దేవుడు ఉత్తరం ఇచ్చి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. ఎంత గొప్ప వాక్యం అండి. హల్లెలూయా. ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఈ మాట. దేవుని బిడ్డలారా, భక్తుడు కష్టం వచ్చినప్పుడు ఎవరితో మందితో పంచుకోలేదు, ఎవరితో వ్యక్తులతో చెప్పుకోలేదు, ఎవరితో మాట్లాడలేదు. కేవలము యేసయ్య పాదముల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకున్న పరిస్థితి ఇది ప్రభు అని దేవునికి మొర్ర పెట్టుకున్నందున దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆయనకు సమాధానం ఇచ్చి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించి. అందరు కూడా నాతో పలకండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడు మనల్ని తప్పించేవాడో, ప్రమాదములో ఉంటే చూస్తూ ఊరుకుండేవాడు కాడో, లోయలోకి వెళితే, అగాధములోనికి వెళితే, అందుకే దావీదు అంటాడు, దేవుని బిడ్డలారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. మన జీవితాలు కూడా ఒక్కొక్కసారి అలాగే ఉంటాయి.
గాఢంధకారం అంటే చీకటిమయమైన పరిస్థితులు, చీకటిమయమైన ఇబ్బందులు, అనారోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు, రకరకాల శోధనలు, కష్టాలు, గాఢంధకారపు లోయలోనికి మనల్ని తీసుకుని వెళ్ళినప్పుడు మనం భయపడుతూ ఉంటాం, శరీర సంబంధంగా వేదన పడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడట అతనికి కలిగిన భయములన్నిటిలో నుండి ప్రభువు అతనిని తప్పించాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. యేసయ్య అందరికి ఉపకారి, యేసయ్య అందరికి దేవుడు, యేసయ్య పక్షపాతి కాడో. నువ్వు మోకరించి ప్రార్థించిన, దావీదు మోకరించి ప్రార్థించిన, పౌలు శీలలు మోకరించి ప్రార్థించిన, దానియేలు సింహబోనులో ప్రార్థించిన, ఇంకా ఎక్కడ ఎవరు ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థించినా ఆయన వారికున్న భయములన్నిటిలో నుండి ఏం చేస్తాడట? తప్పిస్తాడు, విడిపిస్తాడు. అదే నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. మనకు ముందుగా దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క గ్రంథములో దేవుని వాక్యము చేత రాయించి పెట్టాడో. దేవుని బిడ్డలారా, మనకు కూడా అగాధంలోకి వెళ్ళిపోతాం. ఒక్కోసారి అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకుంటాం, కానీ ఒకేసారి సడన్ గా వినగూడని శబ్దం, వినగూడని మాట, వినగూడని వార్త విని బాధపడుతూ ఉంటాం. నిన్నటి దినమందంట నేను పొద్దున్న జూమ్ మీటింగ్ లో ప్రార్థనలో పాలు పొందినప్పుడు తాడేపల్లిగూడెం దగ్గర ఒకతను ఉన్నారు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారట. మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం, మంచి ఆఫీసర్. ఆయన భార్య ఒక ఉన్నతమైన కుటుంబానికి సంబంధించిన అమ్మాయి. వారిద్దరికి 2 పిల్లలు దేవుడిచ్చాడు. భార్య భర్తల మధ్య ఏదో చిన్న గొడవ వచ్చింది. వారు విడిపోయి ఒక 5-6 నెలలు అవుతుంది. ఇక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరి కాపురం వారు పెట్టుకున్నారు, వేరుపడ్డట్టుగా వేరే ఒక ఇళ్లలో ఉంటున్నారు. ఉంటూ వాళ్ళు ఏదో వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. భర్త అనుకున్నాడట, నేను ఇంతగనమని ఈమెను ప్రేమించి ఈమెకు మరి మంచి జీవితం ఇస్తున్నాను, అలాగే 2 పిల్లలను దేవుడిచ్చాడు, అలాగే నా యొక్క మాట వినక నాకు లోబడకుండా ఉంటుంది, ఇక నా బ్రతికెందుకు, నా జీవితం ఎందుకు అని ఇక అనుకున్నాడట మనసులో. మరి నేను చనిపోవాలని నిర్ణయం చేసుకున్నాడట. నిర్ణయం చేసుకొని అప్పుడు అనుకున్నట, నేను చనిపోతే నాకు పుట్టిన పిల్లలు కూడా ఈ లోకంలో ఉండొద్దు, వాళ్ళను కూడా తీసుకొని వెళ్తానని. 2 పిల్లలు స్కూల్కి వెళ్ళారట. ఆ స్కూలుకి వెళ్ళి బాబు మరి తను ఆ 2 పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్ళి మరి నిర్దాక్షిణ్యంగా 2ని చంపేసి ఆఖరికి అతను కూడా ఉరిపెట్టుకొని చనిపోయాడు. అంటే భయం, ఆందోళన, కలువరం మనిషి ప్రాణాలను తీసేస్తుంది. ఇప్పుడు 3 చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అలాంటివి ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం. ఎగ్జామ్ రాయలేక, పిల్లలు చదివినవి గుర్తులేక, ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాస్, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు వారు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఎందుకు ఈ జీవితం అని. దేవుని బిడ్డలారా, చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధతో, రకరకాలైన వేదనలతో, శోధనలతో చనిపోతూ ఉన్నారు. వారి శరీరాల్లో ఉన్న రోగాన్ని జయించలేక ఈ జబ్బు అనేది పోతుందో లేదో అని చనిపోతున్నారు. అంటే భయం, ఆందోళన, కలవరం మనిషి ప్రాణాలను తీసివేస్తుంది. గనుక ఇక్కడ చేరిన మనందరం దేవుని పిల్లలముగా దేవుని సన్నిధిలో ఒక ధైర్యం మనకుంది. మనము ఆల్ నైట్ ప్రేయర్లో చదువుకున్నాం కదా, నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలిగట. శ్రమయందు ఏం కలిగి ఉండాలా? శ్రమలో కొంచెం ఓర్పు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే చాలా ఇబ్బంది, నీ పిల్లలు, నీ కుటుంబము, నీకున్న పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారిపోతాయి. అందుకే క్షణికమైన ఆవేశాన్ని తొలగించుకొని నా ప్రభువు ఉన్నాడు, నా భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడు? తప్పించాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. తర్వాత 6వ వచనం చదవండి. ఇందులోనే, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. అందరు 2 చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెప్దాం. మనము ప్రార్థన చేస్తే నష్టమా, లాభం ఉందండి? అందరు చెప్పండి. మనం ప్రార్థించటం వలన కలిగే లాభాలు చాలా ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడున్న 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఒక్కొక్కసారి ప్రార్థనకు సమాధానము రాదు. ఎన్నో సంవత్సరాలుగా ఉపవాసాలుండి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఒక్కోసారి సమాధానము రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఏమో వెంటనే దేవుడు సమాధానాన్ని
ఇస్తాడు. ఇచ్చిన వాళ్ళు సంతోషంగా దేవుని మందిరాలకు వచ్చి సాక్ష్యాలు చెప్తారు. దేవుని బిడ్డలారా, దేవుని ఘనపరుస్తారు, దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అలాగే ఇక్కడ చేరిన మనందరం ఈ దీనుడు మొర్ర పెట్టగా, అందరు కూడా చెప్పండి ఎవరంట? ఈ దీనుడు. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? దీన స్థితిలో. యేసయ్య ఆ గెత్సెమని కోటలోనికి వెళ్ళి దీనుడై చెమట రక్తముగా మారునంతగా ఎంత ప్రార్థించాడంట. చెమట ఏమైపోయింది? రక్తముగా అంటే ఆయన యొక్క శరీరము నడినెత్తి మొదలుకొని అరికాళ్ళు వరకు ఈ శరీరం అది తలుసుకుంటే, ఈ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఈ శరీరము తట్టుకోగలుగుద్దా అని ఆయన ఎంత రోదనతో, ఎంత ఏడుపుతో, కన్నీటితో ఈ శిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాడో, ఆ శిలువ ఎంత బరువైందో. ఆయనను పిలాతు దగ్గర చాలా చిత్రహింసలు పెట్టి, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టి ఇబ్బంది పెట్టి ఆయనకు మరణ శాసనం విధించి మరణానికి అప్పజెప్తారని ఆ దృశ్యాలన్నీ చూస్తూ ఉన్నాడు. మనకు కూడా ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందంటే ఆ ప్రమాదం గురించి ఆలోచన చేస్తాం. డాక్టర్ గారు ఏదైనా చెప్పకూడదు, నీకు ఇది అనారోగ్యం ఉందమ్మా అని చెప్పితే, ఇదిగో ఈ ప్రమాదం రాబోతుందని చెప్పితే నిద్రపడుద్దండి? పట్టదో. దేవుని బిడ్డలారా, ఊరికే దాని గురించి ఆలోచన చేస్తాం. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, ఎప్పుడు ఏ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందో, ఎప్పుడు ఏ ఇబ్బందికరమైన స్థితిగతిలోనికి వెళ్ళిపోవాలని బాగా ఆలోచించి మనసు పాడైపోయేంతగా నిద్ర లేకుండా అటు ఇటు తిరుగుతూ ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో ఉంది, యేసు ప్రభు అయితే ఆ గెత్సెమని తోటలో రక్తము అంటే చెమటంతా రక్తం అయిపోయింది. అంటే ఆయన ముఖమంతా రక్తంతో కనబడుతోంది. అంతగా రోధిస్తూ ఉన్నాడు, అంతగా మొర్రపెడుతూ ఉన్నాడు, అంతగా తనకున్న కష్టాన్ని, అలాగే తనకు జరగబోయే దానిని ఆయన భరించగలే శక్తి ఉన్నప్పటికీ ఈ శరీరం బలహీనమైనది. దేవుని బిడ్డలారా, దీన్ని నలగొట్టుకుంటున్నాడు. అక్కడ ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే శోధన సహించువాడు జయించువాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థించిన తర్వాత ఆయన కలువరి శిలువ కప్పజెప్పబడి ఆయన చనిపోయి తిరిగి ఎన్నో దినాలు లేచాడు? 3 రోజులే. హల్లెలూయా. ఆయన ప్రార్థించి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత, శిలువ మరణానికి అప్పగించబడిన తర్వాత, పాపుల చేతికి అప్పగించబడిన తర్వాత ఆయన చనిపోయి ఎన్నో దినాలు లేచాడు? చూడండి, మొదట ఇబ్బందే ఉంది, కష్టమే ఉంది, కానీ ప్రార్థన తర్వాత ఫలం ఉంది. హల్లెలూయా. లాభం ఉంది. ఈ రోజు యేసు ప్రభును గొప్ప దేవుడని ఆరాధిస్తున్నామంటే, యేసు ప్రభు గొప్ప రక్షకుడని ఆరాధిస్తున్నామంటే కేవలము ఆయన పునరుద్ధానుడై సజీవుడిగా లేచినందుకే యేసయ్యను గణపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభు గనక తిరిగి సమాధిలో నుండి లేవకపోతే ఈరోజు యేసు ప్రభును దేవుడిగా మనం అంగీకరించే వాళ్ళము కాదు, ప్రార్థన చేసే వాళ్ళము కూడా కాదు. దేవుని బిడ్డలారా, కష్టం ఉందని ఇబ్బంది పడగాకండి, ఇబ్బందులు వచ్చాయని ఇబ్బంది పడగాకండి, శ్రమలు వచ్చాయని ఇబ్బంది పడగాకండి, శోధనలు వచ్చాయని ఇబ్బంది పడగాకండి. మనకొక సొల్యూషన్ ఉంది, మనకొక దేవుడిచ్చినటువంటి అవకాశం ఉంది. ఆయన పాదముల చెంతకి వెళ్ళి నీవు ప్రతి శోధనను జయించటానికి నీ ప్రార్థనే, నీ యొక్క విశ్వాసము ద్వారా నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. అందుకే ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను ఏం చేశాడట? రక్షించాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామా? శ్రమలన్నిటిలో నుండి రక్షించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ శోధనతో ఇక్కడికి వచ్చావో, ఏ కష్టంతో తరమబడుతూ వచ్చావో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులతో వచ్చావో, నీ దేవుడు నీ పక్షంగా ఉంటాడు, వాక్యం ఆడతాడు. మనం ఒంటరి వాళ్ళము కానే కాదు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడనే గుండె ధైర్యంతో మన జీవిత యాత్ర కొనసాగించబడాలని ప్రభు నామములో నేను కోరుతూ ఉన్నాను. తర్వాత దేవుని వాక్యంలో నుండి 10వ వచనం చదవండి. అందులోనే సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుణ్ణి ఆశ్రయించుట వలన, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించుట వలన, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి అంగలార్చుట వలన దేవుడంట మనకున్న భయములన్నిటిలో నుంచి తొలగించటమే కాదు, మన శ్రమలన్నిటిలో నుంచి తప్పించటమే కాదు, మన దేవుడు ఒకవేళ సింహం పిల్లలైనా లేమిగలవై ఆకలి గొనునేమో గాని నాయందు
భక్తి కలిగిన పిల్లలు, నా యందు భయం కలిగినటువంటి వారు, నా మందిరానికి వచ్చి నన్ను ఆరాధించేవారు, నా సన్నిధిలో నన్ను గణపరచే వారికి నేను ఏ మేలు పొదువై ఉండదు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. రెండు చేతులు పైకి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. మనం ఎవరిని ఆశ్రయించి వచ్చామండి? అందరు చెప్పాలి. ఈ ఆదివారం ఇక్కడికి వచ్చాము, మన పనులన్నీ మానుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే ఎవరిని ఆశ్రయించి? మన హృదయంలో ఈరోజు ఆదివారము నా దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, నా దేవుడు గొప్పవాడు, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, నా దేవుణ్ణి గణపరచాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు నీకు ఏ మేలు చేయడం కొదువగా ఉండదు. ఇప్పటి వరకు పోషించాడు దేవుడు, ఇంకా ముందు కాలంలో కూడా దేవుడు పోషిస్తాడు. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు తప్పించాడు. నీ ప్రార్థనలు ఎన్నో విన్నాడు, నీ ప్రార్థనలకు ఎన్నో రకాలుగా సహాయం చేశాడు. ఇంకెందుకు కృంగిపోతావు? ఏదో తెలుసో తెలియకో ఎక్కడో ఏదో రకంగా ఇబ్బందుల పాలైపోయావు, శ్రమల పాలైపోయావు, కష్టాల పాలైపోయావు, అప్పుల పాలైపోయావు. సమస్యలు వెంటాడి తరుముతున్నాయి, ఇబ్బందులు తరుముతున్నాయి, శోధనలు తరుముతున్నాయి. అధైర్యపడకో, గుండె ధైర్యం కావాలా? ఎవరున్నారని? యేసయ్య. ఆయన నా శ్రమలన్నిటిలో నుండి ఏం చేశాడు? తప్పించి రక్షించాడు. అదే ఆలోచన పెట్టుకోవాలా ప్రభు మీద. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మహాభయంకరమైన శ్రమల కాలాలలో రాబోతున్నాయి. చూడండి, చాలా భయంకరమైన పరిస్థితులు దాపురించాయి. ప్రపంచంలో పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. అమెరికాలో ట్రంప్ గారు గెలిచిన తర్వాత మరి చాలా మంది ఇండియన్స్, తర్వాత వేరే దేశస్తులు, విదేశస్తులు అందరినీ ఎవరి దేశానికి వారు వెళ్ళిపోవాలా, మా దేశ వనరులు మాకే కావాలా, మా దేశ సరిహద్దులను మేమే ఉపయోగించుకోవాలా, మా దేశంలో మేమే బ్రతకాలా అనే స్వార్థం ఇప్పుడు బయలుదేరి అక్కడి నుంచి కెనడాకు వచ్చింది, కెనడా నుంచి ఇప్పుడు లండన్కి వచ్చింది, లండన్ నుంచి ఆస్ట్రేలియా, ఈ విధంగా రకరకాల దేశాల్లో స్వార్థం పెరిగిపోయి ఒక దేశంలో ఉన్న ప్రజలను ఒక దేశంలో ఉండకుండా వెళ్ళిపోమంటున్నారు. దేవుని బిడ్డలారా, కరోనా వస్తే ఏ విధంగా అన్ని తట్టాబుట్ట చదువుకొని బయటకు వచ్చారో అలాగే బయట దేశాల్లో ఉన్నవారు మరి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు చేసేవారు. మన సోనియా మేడం చెప్తోంది, పాస్టర్ గారు, నా భర్త గారు ఉద్యోగం కూడా పోయే అవకాశము ఉందండి. ఎందుకంటే ట్రంప్ అందరినీ కూడా మళ్ళీ పంపిస్తున్నాడు. చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలు, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు గనుక దేవుని బిడ్డలమైన ఆ ప్రమాదము రాకముందే, ఆ యొక్క విషయం నీకు జరగకముందే, ఆ ఇబ్బందిని ఇంటి మీదకి రాకముందే, ఆ శోధన నిన్ను వెంటాడి తరమకముందే మనము జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏ మేలు కొదువుండదంట. ఏ మేలు కొదువుండదు. దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇలాంటి గొప్ప గొప్ప ధైర్యాన్ని ఇచ్చే దేవుని మాటల చేత ప్రతి ఒక్కరము కూడా ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు బ్రతకాలని ప్రభు నామంలో నేను కోరుతూ ఉన్నాను. 119వ కీర్తన ఒక మాట చదువుకుందాం. 67వ వచనం చదవండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు 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 హల్లెలూయా. ఒకప్పుడు నేను నీ మాట వినలే. ఒకప్పుడు తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. ఒకప్పుడు మరి అలాగే సంఘము కాపరి మాట వినదో, మనం కూడా దేవుని మాట వినలేదు. అప్పుడు శ్రమ లేదు గనక, కష్టం లేదు గనక, ఇబ్బంది లేదు గనక, అన్ని అనుకూలంగా ఉన్నాయి గనక, మంచి ఆహారము దొరుకుతుంది గనక, మంచి వస్త్రాలు ఉన్నాయి గనక అప్పుడు వేరు. ఇప్పుడేంటి? శ్రమ కలగక మునుపో నేను త్రోవ విడిచాను. ఇప్పుడు ఏం కలిగింది? మరి ఇప్పుడు శ్రమ కలిగింది, ఇప్పుడు శోధన వచ్చింది, ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు కష్టకాలం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. అప్పుడు త్రోవ విడిచాను ప్రభువా తెలియక, అప్పుడు నేను త్రోవ విడిచాను తెలియక, నాయనా నాకున్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నేను నీ మార్గం నుంచి తప్పిపోయానయ్యా. ఇదిగో ఇప్పుడు తెలుసుకున్నాను, ఇప్పుడు నువ్వేంటో తెలుసుకున్నాను, నా జీవితం ఏంటో తెలుసుకున్నాను, నా పరిస్థితుల ప్రభావం ఏంటో తెలుసుకున్నాను, నాకున్నటువంటి కష్టం ఏంటో తెలుసుకున్నానయ్యా అని ఇప్పుడు దేవుని వైపు తిరిగాడట. హల్లెలూయా.
అదే వాక్యంలో 71వ వచనం చదవండి. అదే కీర్తనలో శ్రమ నొంది ఉండుట, నీ కట్టడలను నేర్చుకొనున్నట్లుగా శ్రమ నొంది ఉండుట ఏమైందట ఈయనకు మేలై. ఒకసారి శ్రమలు కూడా మనకి ఏమైతాయండి? మేలైతాయి. యేసయ్య శ్రమలు మనందరి భారతదేశానికి, అది ప్రపంచం అంతటికి ఏమైంది? మేలైంది. శ్రమ నొంది ఉండుటయే ఏమైంది? మేలైంది. ఒక్కోసారి నిందలు, అవమానాలు ఊరికిన వచ్చేస్తాయి. కొన్ని పరిస్థితులను బట్టి మనకు అనేక రకాలైన శోధనలతో వెంటాడి తరమబడుతూ ఉంటాం. అప్పుడు మనం బాధపడొద్దు, కృంగిపోవద్దు. శ్రమలో ఉన్న వారిని చులకనగా చూడొద్దు. అయ్యో వీళ్ళకి ఎందుకు ఈ శాపం వచ్చిందో, ఎందుకు ఈ శోధన వచ్చిందో అనుకోకుండా మనం వాళ్ళ కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అందుకే ప్రభు అంటారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని, అది క్షమాపణ కలిగిన హృదయంతో చేసే ప్రార్థన కనుక ప్రతి ఒక్కరం అలాంటి గుణము కలిగి, ప్రార్థన కలిగి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలని వాక్యం ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత 66వ కీర్తన 12వ వచనం చదవండి. 66వ కీర్తన 12వ వచనం. మేము నిప్పులలోనో నీళ్లలోనో పడితిమి, అయినను మమ్ములను నువ్వు సమృద్ధి గల చోటికి రప్పించి ఉన్నావు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామా? ఎక్కడ పడ్డారంట? నిప్పులలో, నీళ్ళలో. ఎప్పుడు రోజులన్నీ ఒక తీరిగా ఉండవో. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, మనము చేయకూడని కొన్ని చేసిన పొరపాట్లను బట్టి, లేకుంటే మన యొక్క అవిధేయతను బట్టి, లేకపోతే మనకు తెలిసో తెలియకో ఎక్కడో మనం ఏదో పొరపాటు పడుటను బట్టి ఇలాంటివి వస్తాయి. నిప్పులలో, నీళ్ళలో పడ్డాము. మన పరిస్థితులు కూడా ఒక్కోసారి అలాగైతాయి. ఎటు చూసినా ఏ సహాయం దొరకదో, ఎక్కడ చూసినా ఏ మార్గం మనకు కలబదు రాదో, అప్పుడు అనుకుంటాం, అయ్యో ప్రభువా నన్ను కనికరించయ్యా. నిప్పులలో, నీళ్ళలో పడితిమి. ఒక అగ్ని కొలిమిలాగుంటుంది మన పరిస్థితి. ఒక్కోసారి చాలా ఇబ్బందికరంగా ఉంటది. అంత ఒక్క ముక్కుమడిగా దాడి జరుగుద్ది. అంత ఒకేసారి ఇబ్బందులన్నీ ముంచుకొస్తూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు ప్రభు కొరకు ధైర్యం, హల్లెలూయా, నేను నీ కొరకే ఉన్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో సాగిపోవాలా. ఎంతో మంది భక్తులు శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, ఇబ్బందులు అనుభవించారు. మనకంటే ముందున్నటువంటి ఆదిమ అపోస్తలులు అయితే వారు చెరసాలలోనికి వెళ్ళారు. వారు చెరసాల మరి ఉండి వాళ్ళు బంధకాలతో, మరి భయంకరమైనటువంటి సంఖ్యలతో బిగించబడి ఉన్నారు. ప్రార్థన ద్వారా అవన్నీ వారు జయించారు. హల్లెలూయా. పౌలు శీలను బంధించి చెరసాలలో అలా త్రోసేసిరట. వారు ప్రార్థనలతో, పాటలతో ప్రార్థన చేయుచుండగా చెరసాల సంఖ్యలు ఏమైపోయాయి? విడుదలైపోయాయి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. చెరసాల సంఖ్యలు విడుదలైపోయాయి. ఇక్కడ కూర్చున్న మనలో చాలా సంఖ్యలతో ఇంకా బిగించబడి ఉన్నాం. ఆర్థిక పరమైన అప్పుల బాధ అనే సంఖ్యలు, అనారోగ్యం అనే సంఖ్యలు, నిందలనే సంఖ్యలు, అవమానం అనే సంఖ్యలు, భయంకరమైన శోధనలు అనే సంఖ్యలతో మనందరము బంధించబడి ఉన్నాము. ఈ బంధకాలని తొలగిపోవాలంటే మరి దావీదు భక్తుడైతే దేవుని దగ్గర విచారణ చేయగా తనకున్న భయములన్నీ తొలగిపోయి తన శ్రమలన్నిటిలో నుండి ప్రభువు ఆయనను తప్పించాడు. హల్లెలూయా. అదే నిన్ను నన్ను తప్పించాలంటే మనం కూడా ఈ రోజున ఏం చేద్దామండి? ప్రార్థన. అందరు చెప్పండి, ఏం చేయాలా? ప్రార్థన ద్వారానే సమస్తము జయించగలుగుతాం, సాధ్యం అవుతుంది. ఊరికే కుంగిపోవద్దు, ఊరికే బలహీనపరచబడవద్దు, ఊరికే ఆలోచన చేసుకుంటా ఎప్పుడు ఏమి సంభవిస్తుందో అని ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండకుండా నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ, హల్లెలూయా, నిత్యము దేవుణ్ణి గణపరుస్తూ ఈ యొక్క ఉపవాస శ్రమల దినాలలో నీ శ్రమలన్నిటిలో నుండి నువ్వు తప్పించబడాలంటే నీవు నేను ప్రార్థన చేయాలా. ఏ దినాలంటివి? శ్రమ దినాలు. క్రైస్తవులు మంచి పేరు పెట్టారు. ఏ దినాలండి? శ్రమ దినాలు. అసలు ఆ మాట ఎందుకు పెట్టారో తెలియదో కానీ యేసు ప్రభు శిలువ మరణాన్ని ఉద్దేశించి పెద్దలైన వారు దీనికి ఒక 40 రోజుల శ్రమకాలం అని పెట్టారు. దేవుని బిడ్డలారా, ఈ శ్రమకాలంలో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వారు దాస్యంలో దీవించారు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వారు 40 సంవత్సరాల యాత్ర మొదలు పెట్టారు. కష్టములో, అరణ్యములో వారు నడిచారు. అరణ్యములో దేవుడు నడిపించాడు, ఎర్ర సముద్రాన్ని తొలగించాడు,
40 రాత్రులు 40 పగళ్ళు వారు కానాను చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ చేరిన మనం కూడా పరమ కానానుకు చేరాలంటే దేవుడు 40కి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. బైబిల్లో 40 రోజుల గురించి చాలా విషయాలు బైబిల్లో 40 రోజులకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ 40 రోజుల్లో ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ గురి అంతా కూడా ప్రభు నా భయములన్నిటిలో నుండి ఏం చేస్తాడు? తప్పిస్తాడు. నా శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడు, రక్షిస్తాడు. నాకు వచ్చే ప్రమాదకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి నా ప్రభు తప్పిస్తాడనే ధైర్యంతో మనము సాగిపోతే నిప్పులలో నీళ్లలో పడితిమి అయినను అని ఉంది అక్కడ. అయినను అంటే దాని తర్వాత ఏముందట? సమృద్ధి. అందరు చెప్పండి, ఏముందండి? సమృద్ధి. కష్టకాలం వచ్చిందని కృంగిపోకుండా ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే సమృద్ధినిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వాదము, శాశ్వత జీవాన్ని ఇస్తాడు. కనుక ఇక్కడ చేరిన మనందరం అలాంటి ప్రార్థన కలిగి దేవుని కొరకు జీవించాలని ప్రభు నామంలో నేను కోరుతూ ఉన్నాను. ఆఖరిగా ఒక మాట చదివి ముగించుకుందాం. దయచేసి రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం ఒక మాట చదవండి. 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే, మనము దేవుని పిల్లలమైతే ఆయనకు వారసులము, అనగా దేవునికి వారసులం. అందరూ ఒకసారి 2 చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెప్పండి. మనం ఎవరి వారసులం? ఇప్పుడు అందరం చెప్పాలి, మనందరం ఎవరి వారసులము? అందరు చెప్పాలి, మనం ఎవరి వారసులము? దేవుని వారసులము. హల్లెలూయా. దేవుని వారసత్వంలో నువ్వు ఉన్నావో, ఆయన కుమారుడవు, కుమార్తెవో. ఒక్కోసారి మన కన్న తల్లిదండ్రులే వారసులైనటువంటి మన పిల్లలకు మనం ఏమీ ఇవ్వలేకపోవచ్చు, ఏమి వారికి సంపాదించి పెట్టకపోవచ్చు, ఏమి వారికి ఆస్తుపాస్తులు సమకూర్చి పెట్టకపోవచ్చు. కానీ దేవుడైతే ఆయన యొక్క సన్నిధిలో మనకు వారసత్వాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మనం ఎవరి వారసులము? దేవుని వారసులం. దేవుని వారసులమైన మనం చదువుదామా? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. ఆయనతో ఏం కావాలా? అందరు చెప్పండి. ఆయన వారసులమైన మనం, ఆయన శ్రమ పడ్డాడు కదా. ఆయన సిలువలో మన కొరకు శ్రమ పడలేదా? మన పాపాలన్నీ క్షమించడానికి ఆయన కొరడా దెబ్బలు తినలేదా? మనకి పాపాలను తీసివేయడానికి ఆయన పక్కల్లో బల్లెం పోటు పడవలేదా? ఆయన ఎంత శ్రమ పడ్డాడండి. ఆ శ్రమను గుర్తు చేసుకోవాలా. ఆయనకు వారసులమైన మనము మన జీవితంలో ఏదైనా శ్రమ వస్తే బాధపడాల్సిన అవసరము లేదు. యేసును చూడాలా, యేసు సిలువను చూడాలా. ఆయన నీ కొరకు అంత త్యాగం చేశాడు. కానీ నీ కొరకు నువ్వు ఆ త్యాగం చేసుకోవాలా, నీ పిల్లల కొరకు ఆ త్యాగం చేయాలా. మనము దేవునికి వారసులము. ఆయనకు వారసులం అయితే ఆయన శ్రమల్లో కూడా మనకేముండాలా? వారసత్వం ఉండాలా. శ్రమలు చూస్తూ ఊరుకోవద్దాం. నీ తండ్రి బాధపడుతుంటే, నీ తల్లి బాధపడుతుంటే, నీ సంఘ కాపరి బాధపడుతుంటే, నీ పిల్లలు బాధపడుతుంటే, ఆయనకు వారసులైన వారు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా, సహాయము చేయాలా. సాధ్యమైనంత వరకు ఆ యొక్క శ్రమలో పాలు పంపులు పంచుకోవాలా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని వారసత్వం మన ఊరికేనే రాదో. ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు. ఆయన తోడి మనము వారసులం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకోండి. 1 నిమిషం 2 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయండి. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం విన్నాం మనం. ఈ యొక్క లెంట్ డేస్లో, ఈ శ్రమల కాలంలో చాలా మంది భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. వారి శోధనలు జయించడానికి, వారికి ఉన్న సమస్యలు తీర్చబడడానికి, వారికి ఉన్న అనారోగ్యం మెరుగుపరచడానికి, ఆరోగ్యం మెరుగుపరచడానికి, వారికి ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవడానికి, శోధనలు జయించడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, దేవునికి అతి సమీపముగా కావడానికి ఈ రోజుల్లో చాలా మంది ఈ ఉపవాస 40 రోజుల ప్రార్థనను పురస్కరించుకొని ఉపవాసాలు అంటున్నారు. నువ్వు కూడా ఎన్నో కోరికలు కలిగి ఉన్నావు. ఎన్నో శోధనలు నిన్ను వెంటాడి తరుముతూ ఉన్నాయి. ఎన్నో భయములు, ఎన్నో కలవరములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతూ తరమబడుతున్నాం. వాటన్నిటిలో నుండి ఎవ్వరు మళ్ళా విడిపించరు. ఒక యేసయ్యకు మాత్రమే సాధ్యము. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ దీనుడు మొర్రపెట్టగా
యెహోవా ఆలకించి కలిగిన శ్రమలన్నిటిలో నుండి రక్షించు. మనకున్న ఆధారం యేసయ్య ఒక్కడే. మనకున్న పరిస్థితులను బట్టి గతంలో ఎలాగున్నావో, గతంలో శ్రమ కలగక ముందు ఎలాగున్నావో, ఇప్పుడు ఒక శ్రమ వచ్చింది, ఇప్పుడు ఒక కష్టం వచ్చింది, ఇప్పుడు ఒక ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు ఒక రోగం వచ్చింది, ఇప్పుడు ఒక బలహీనత వచ్చింది, ఇప్పుడు ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చింది. ఏం చేయాలో ఎటు చూచినా ఎటు ఆధారం లేదు. యేసయ్య ఒక్కడే ఆధారం. యేసయ్య ఒక్కడే ఆధారము. యేసయ్య ఒక్కడే ఆధారము. శ్రమ కలక ముందు నేను త్రోవ విడిచానయ్యా. ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. నీ వైపు తిరిగానేసయ్యా. అయితే నన్ను కనికరించయ్యా. ఈ ఊబిలో నుంచి నేను బయటపడడానికి నాకు ఏ అవకాశాలు లేవయ్యా. ఈ ఊబిలో నుండి నన్ను ఎవరు తీసుకురాలేరయ్యా. గాఢంధకారపు లోయలోనికి వెళ్ళిపోయామయ్యా. మా పరిస్థితులు ఏమాత్రం బాగులేవు తండ్రి. మా పరిస్థితులు ఏమాత్రం బాగులేవు నైనా. అయ్యా ఒకసారి కనికరించని ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన నీకు మేలు చేస్తుంది. నిప్పులలో నీళ్ళలో పడితిమి, అయినను సమృద్ధి గల చోటికి నడిపిస్తాడు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. దేవుని బిడ్డలారా, మనకున్న ఆధారం ఆయనే. నాకు శ్రమ కలిగినప్పుడు నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, నాకు కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా, నాకు ఇబ్బంది కలిగినప్పుడు, నా ప్రాణము తల్లడిల్లుతున్నప్పుడు, శోధనలు నన్ను తరుముతున్నప్పుడు, శ్రమలు నన్ను తరుముతున్నప్పుడు, అయ్యా నీ దగ్గర ప్రార్థన చేయగా నువ్వు నన్ను ప్రార్థన ఆలకించావయ్యా. నా భయములన్నిటిలో నుంచి తొలగించావయ్యా. నా బాధలన్నిటిలో నుంచి విడిపించావయ్యా. నా కష్టములన్నిటి నుంచి నీ విడిపించావయ్యా. దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ కష్టకాలంలో దేవుడు మనకు సహాయం చేసి మన ప్రార్థనకు సహాయపడినట్లు, మన ప్రార్థనకు సమాధానము దయచేయనట్లుగా ప్రార్థన